ఈయన పేరు రాజు. హైదరాబాద్లోని ఈసీఎల్ దగ్గర ఉంటారు. మతి స్థిమితం లేక ఎటు వెళ్తున్నారో తెలియక ఆకలితో దీనస్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన దీనస్థితి అలానే ఉండిపోయింది. కానీ JSWTV మరియు జై స్వరాజ్య టీవీ వాళ్ళు చొరవ తీసుకొని మానవతా దృక్పథంతో ఎక్కడో రోడ్లపై ఉంటున్న ఆయన్ని మాతృదేవోభవ అనాథల ఆశ్రమం ఒడికి చేర్చారు. ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టించి, స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి ఆయనకు కొత్త జీవితాన్ని అందించారు JSWTV మరియు జై స్వరాజ్య. నుంచి వచ్చారు. ఎంత కాలం నుంచి మీరు ఆ ఈసీఎల్లో ఉన్నారు? మీరంటే అందరికీ పరిచయం. ఈరోజు నేను వచ్చి దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి చాలా కష్టాలు పడ్డాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. వాళ్ళకి నాకు సంబంధం లేదు. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ప్లాస్టిక్ మోల్డింగ్. ఎక్కడ? బాలనగర్లో. మరి అసలు ఏం జరిగింది? మీ మేడం ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంది? పిల్లలకి అంటాం కానీ రాత్రులకి అంటామా? వాళ్ళకి రెక్కలు వచ్చి దూరంగా వెళ్ళిపోయారు. అంటే మీకు ఏమైనా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉందా? ఏంటది? మా ఆవిడకి నాకు పడదు. ఎందుకని? నాకు మందు అలవాటు, వాళ్ళకి మందు అంటే పడదు. అందుకే నన్ను వదిలేశారు. దేనికి లోట్లేదు బాబాయ్, తిండికి కానీ బట్టకి కానీ. మీ అమ్మాయిలు ఏం చేస్తారు, మీ అబ్బాయి ఏం చేస్తారు? మా అబ్బాయి చదువుకుంటున్నాడు. ఎక్కడ? బాలనగర్. మీ అమ్మాయిలు? మా అమ్మాయి ఒక డాక్టరు. ఎక్కడ? పటాన్ చెరువు అవుతారు. ఇక్కడ. మరి నిన్ను ఎప్పుడు చూడడానికి మీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదా? అప్పుడప్పుడు వస్తారు. ఏమనేవారు వచ్చినప్పుడులా? మా ఆవిడ వస్తుంది, ఏమంటది? మాట్లాడి వెళ్ళిపోతుంది. నా కొడుకు వస్తాడు, 2 వస్తారు, 3 వస్తారు. మరి నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా? అప్పుడు సంపాదించాను, ఉన్నారు నాకు ఆడ. ఇప్పుడు నాకు దగ్గర సంపాదన లేదు, అందుకే దూరంగా పెట్టేశారు. అసలు ఏంటి మీ మధ్య లవ్ ఏంటి? లవ్ స్టోరీ ఏంటి? అమ్మ జన్మనిస్తుంది, ప్రియురాలు ప్రాణం తీస్తుంది. ప్రియురాలు మోసం చేస్తుంది. ఏంటి? ప్రాణం తీస్తుంది. ప్రాణం తీస్తుంది. ఆయనకి చాలా అర్థం ఉంది బాబాయ్. చెప్పండి. అమ్మ జన్మనిస్తుంది, ప్రియురాలు ప్రాణం తీస్తుంది. ఏ కారణం చేత మీరు డైలాగ్ రాస్తున్నారు? చాలా సినిమాల్లో ఉన్నాయి. ప్రేమనగరు, ఈ పాత సినిమాలు అన్నిటిలో ఉంటాయి ప్రేమ గురించి. మరి ఇప్పుడు మీ చేతికి దాదాపు 5 వాచ్లు ఉన్నాయి. ఆ వాచ్ల వెనుక ఉన్న చరిత్ర ఏంది? ఈ వాచీలు తేజవంశి శివబారు అక్కడ తాకట్టుకు వస్తుంది. తాకట్టు పెడతారు మీ కాడ? ఎందుకని? మందుకి. అంటే నీకు డబ్బులు ఉంటాయి. నీకు డబ్బులు ఎవరు ఇస్తారు అంతగానంగా? ఎవరో ఒకరు ఇస్తామంటారు. అంటే తాకట్టు పెట్టిన వాచ్లు ఇంతవరకు తీసుకోవడానికి ఎవరు రాలే? 3 నెలల టైము. ఎంత ఇస్తావు అమౌంట్? 150. ఇప్పుడు 5 సంవత్సరాల కాలం నుంచి నువ్వు ఈసీఐలో ఉన్నావు. మరి ఇంటికి పోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, నా కొడుకుతో మాట్లాడాలి అన్న ఆలోచన రాలేదా? వస్తుంది. మరి ఎందుకు పోలేదు? నువ్వు మీ కుటుంబ సభ్యులు నేను చూడడానికి వస్తున్నారు, మరి నన్ను కూడా తీసుకెళ్ళాడని చెప్పి ఎప్పుడన్నా అనలేదా? కారణం?
నా మనసు ఇరిగిపోయింది బాబాయ్. ఏ విషయంలో? ఏ విషయానికైనా సరే. అసలు బాబాయ్ మీ లవ్ స్టోరీ ఏంటి ఒకసారి చెప్పవా మాకు? ఒక 2 నిమిషాలు మా కోసం. నాకు పేదోళ్ళు అంటే చాలా ఇష్టం. పేద పిల్లలు, ఆ పేద అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ ప్రేమలో ఎక్కువ కాలం ఉండవు. అమితాబ్ బచ్చన్ చూడు, రేఖని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు విడిపోయారా? ఎవరు గొయ్య వాడే తీసుకుంటున్నాడు. నా గొయ్య నేనే తీసుకున్నాను. మా అమ్మ వాళ్ళు అన్నారు వద్దురా, లవ్ వద్దు, ఏమొద్దు, పెళ్లి చేసుకోవద్దు అన్నారు. నాకు మందు అలవాటు, ఆమెకి మందు పడదు, అందుకే దూరంగా పెట్టింది. కానీ మనిషి మంచిదే. అరే నీ పిల్లల్ని చూడాలి, నా కుటుంబంతో ఉండాలి, వారితో గడపాలని చెప్పి నీకు ఆలోచన రాలేదా? వచ్చినా బాబాయ్ ఇరిగిపోయింది అనుకో, అతుకుంటాం కష్టం. ఆమెకు మనసు ఇరిగిపోయింది. ఎందుకు? మందు తాగుతున్నానండి, దూరంగా వెళ్ళిపోయింది. మరి నీ అలవాట్లో మార్పు రావచ్చు కదా, వాళ్ళ కోసమైనా. ఎవరి సరదా వాళ్ళదే. ఎంతైనా దేనికైనా కొంత లిమిట్ ఉంటుంది కదా. నేను మందు అలవాటు పడ్డది నా భార్య వల్లనే. ఎందుకు? నా మాట వినదు. అసలు మీ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? నేను కంపెనీలో సూపర్వైజర్గా చేసేవాడిని. చెప్పు. అయ్యప్ప గుడి దగ్గర రమణ గారు అని ఆయన దగ్గర. అయితే ఒకసారి పిల్ల డ్యూటీకి వచ్చింది పని కోసమని. రోజుకి 10 రూపాయలు, నెలకి 300. అట్లా 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 మెల్లగా లైన్ వేసి ఓ సంవత్సరం అంతా ఆంధ్రాలో ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చేసాం. మీరు గతంలో ఏం పని చేసేవాళ్ళు? ప్లాస్టిక్ మోల్డింగ్. తర్వాత నా సొంత బిజినెస్ పెట్టుకున్నాను. పెనాయిలు, యాసిడ్ ఇది తయారు చేయటం. బొగ్గుల గుంటలోకి వెళ్ళి మెటీరియల్ పట్టుకొచ్చేవాడిని. ఇంట్లో కూర్చొని తయారు చేసి మొత్తం సిటీ అంతా తిరిగాను. ఆరుట్ల, ఇబ్రహీంపట్నం ఎన్ని తిరిగాను సైకిల్ మీద. అంతా కష్టపడ్డాను. అనుకోకుండా చెట్టు ఎక్కాను, పడిపోయాను. ఇది జారింది. ఇప్పుడు పర్వాలేదు. 1992లో అయింది మ్యారేజ్. ఫస్ట్ పాప, తర్వాత కొడుకు, మళ్ళీ తర్వాత పాప. 2 ఆడపిల్లలు, ఓ కొడుకు. బాబాయ్ అలాగే రెక్కలు వచ్చి వెళ్ళిపోయారు దూరంగా. నాలో కూడా తప్పు ఉంటుందిలే బాబాయ్. విపరీతంగా తాగేవాడిని. ఇదేం తాగుడు, బాగా తాగేవాడు. అంతకుముందు నాకు మందు అలవాటు లేదు. పెళ్ళయిన తర్వాత అలవాటు పడ్డాను. ఇక్కడో లేదు నేర్పారు. ఫ్రెండ్ సర్కిల్లో తాగేవాడు. కళ్ళు బాగా తాగేవాడిని బాలనగర్లో. అప్పుడు అంతా చేసా 50 పైసలు. ఇప్పుడు ఆ కళ్ళు లేదు. సముద్రాలన్నా ఏదొచ్చు కానీ ఆడదాని మనసు ఏదలు చాలా డేంజర్. సముద్రం ఏదొచ్చు. రాజ్యాలు ఎందుకు కూలిపోయినాయి? ఒక ఆడదాని వలన. దేవదాస్ సినిమా చూసారా? పాతది. ఆ సినిమా అంతా షూటింగ్ ఎక్కడ గుడివాడ దగ్గర తీశారు. అఖిల నాగేశ్వరరావు గారి ఇల్లు. రోడ్డు బారు ఆ అరుగు మీద వెళ్ళి కూర్చుంటాడు చూడు, అది కూడా ఆయన ఇల్లే. ఇప్పటికీ ఉంది. ఎన్టీ రామారావు కానీ ఆంధ్ర కృష్ణా జిల్లా, ఏఎన్ఆర్ది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. కైకాల సత్యనారాయణ, ఆయనది కృష్ణా జిల్లా. గుడివాడ. ఆరోగ్యం బాగా తెలుసా? ఎవరికి? కైకాల సత్యనారాయణ వస్తాడు అప్పుడప్పుడు. వస్తాడు దగ్గరికి. ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడు, పైసలు ఇచ్చి వెళ్ళిపోతాడు. సత్యనారాయణ ఎందుకని ఇంటి దగ్గరికి వస్తాడు? గుడివాడలో బేతోళ్ళు మా ఇల్లుది. ఆ నీళ్ళు అక్కడ చెరుగట్ని ఆ నీళ్ళు. అట్లా నీకు సినిమా వాళ్ళు ఎవరు పరిచయం? నాక రాజబాబు చచ్చిపోయాడు. అవును. ఎక్కడ బాలనగర్లో పరిచయం అయిన. ఇంకా ఎవరు మిగతా వాళ్ళు? కైకాల సత్యనారాయణ పరిచయం. మీ వైఫ్ విషయంలో జరిగిందంటే ఏమైంది? నేను చూడని సీన్ చూశాను. ఏంటిది అది? ఇంకో వేరేవారి దగ్గర ఉంటాం, ఇంకో వేరేవారి దగ్గర పడుకుంటాం. మనసు తిరిగిపోయింది నాకు అప్పుడు. అంటే అప్పటి నుంచే ఇట్లా మారినవా? మరి అప్పుడు ఇట్లా అడిగితే ఏంది తప్పు కదా అని చెప్పి అడిగితే అప్పుడు మీ ఆవిడ ఏమన్నది? 7 దెబ్బలేసాను. నేను డ్యూటీకి వెళ్తే చెప్ప పెట్టుకోకుండా సామాను బట్టలు ఇట్లా తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. గాంధీనగరే. నువ్వు పోలేదు అడిగి? మరి వెళ్ళాను. ఏమన్నది అప్పుడు? వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ నాన్న రాలేదన్నాడు. నా భార్య చెప్పాడు, నాకు తెలియదా?
చెప్పులు బయట ఉన్నాయి. ఉన్నా కానీ లేదని చెప్పారు. లేడన్నారు. ఇంట్లోనే పెట్టుకుని లేడన్నారు. అమ్మ జన్మనిస్తుంది, ప్రియురాలు ప్రాణం తీస్తుంది. ఎందుకని బాబాయ్, రాజ్యాలు కూలిపోవాలన్నా ఆడదాని వల్లనే, రాజ్యం నిలబడాలన్నా ఆడవాళ్ళ వల్లనే. మగడు ఏం చేయలేడు బాబాయ్. ప్రేమించే వాళ్ళకు నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఈ సెల్ వచ్చిన కాడి నుంచి చాలామంది మారిపోయారు. అందులో చూడరాని అన్ని చెడ్డ సినిమాలు పెట్టుకుంటున్నారు. ఈ పిల్లలు, ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి చెడిపోతున్నారు. మరి చెడు మార్గం నుంచి మంచి మార్గం రావాలంటే నేటి యువత ఏం చేయాలి? వాళ్ళ మనసులు మారాలి. కానీ బాబాయ్, ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎన్నో రకం కాదు. రోజులు మారిపోయినాయి. అప్పుడే లేదు. రావణుడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా? రాముడే గొప్పవాడు కాదు. ఎందుకని? రావణాసురుడే గొప్పవాడు. ఏ విషయంలో? సీతని ఇలా పట్టుకోలేదు, భూమిని పగలగొట్టుకుని తీసుకెళ్ళి నీ మనసు మారినప్పుడే నా కాడికి రా అని అన్నాడు. ఆయన పాడు చేయాలంటే అంతసేపు 2 నిమిషాలు పట్టదు. కానీ రాముడు సీతను అనుమానించాడు. అనుమానించి అగ్ని పరీక్ష చేయమన్నాడు. చేసింది. సో ఇద్దరిలో రావణాసురుడు గొప్ప అంటావు? రావణాసురుడు గొప్ప. అంటే ఇది నీ జీవితానికి ఏమన్నా ఇండికేట్ చేస్తుంది? బాబాయ్, ఎంత చెడ్డోడోనే ఒక మంచితనం ఉంటుంది వాడి దగ్గర. ఎంత మంచోడు ఉంటాడో అంత చెడ్డ బుద్ధి ఉంటుంది. మరి రోజు అక్కడ నువ్వు ఈసీఎల్లో ఉంటావు కదా, మరి నీకు అన్నం ఎవరు పెడతారు? ఎవరో ఒకరు పట్టుకొస్తారు. నువ్వు ఉన్నా లేకపోయినా నాకు తగిలిచ్చి వెళ్ళిపోతారు. అన్నం, బట్టలు, దుప్పట్లు అటు పెట్టి వెళ్ళిపోతారు. తిండికి లోటు లేదు బాబాయ్. తిండికి లోటు లేదు, మందు కూడా లోటు లేదు. రకరకాల హత్యలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయి కోసం అని చెప్పి ఏమైనా చేస్తున్నారు, తగలబెడుతున్నారు. మరి దీనిపైన స్పందన ఏంటి? చాలామంది ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి తెలవట్లేదు, ఇటు వెళ్ళిపోతున్నారు. మీ ఇద్దరి పాపలను ఎలా పెంచావు? బాగానే పెంచావు. వాళ్ళ పరంగా ఏమైనా మిస్టేక్ వచ్చిందా? లేదు. ప్రేమ పరంగా? ప్రేమ పెళ్ళా లేకుంటే పెద్దలు కూర్చునే పెళ్ళా? ఎవరిది? మీ అమ్మాయిలు. మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు బాబాయ్. మీ అమ్మాయి డాక్టర్ అని చెప్పి తెలిసింది, నిజమేనా? పిల్లలకి అంటాం కానీ రాతలు కానీ వాళ్ళకి రెక్కలు వచ్చేసి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు, అప్పుడప్పుడు వస్తారు, నాన్న వస్తారు. మీ ఇద్దరి మధ్య, మీ పిల్లల మధ్య మీకు సంభాషణ ఏం నడుస్తారు? బాగున్నావా అంటారు, వచ్చి పైసలు ఇస్తారు. అన్నం తిన్నావా అని అంటారు. వచ్చేటప్పుడు అన్నం పట్టుకొస్తారు, టిఫిన్ పట్టుకొస్తారు. మరి ఈరోజు సమాజంలో నువ్వు ఇంత హీనాతీనమైన పొజిషన్లో ఉన్నప్పుడు నీ బిడ్డకు గాను, నీ కొడుకు కానీ, కనీసం నీ భార్య కన్నా మా ఊరిని తీసుకెళ్ళాలి, మా నాన్నని తీసుకెళ్ళాలి, నా భర్తను తీసుకెళ్ళాలని చెప్పి మీ కుటుంబ సభ్యులకు అనిపించలేదా? వాళ్ళకి అనిపించేవాళ్ళకి అయితే నన్ను దూరంగా ఎందుకు వదులుతారు? వైఎస్ రాజశేఖర్ చనిపోయిన సంవత్సరంలోనే మా ఆవిడ నేను దూరం ఉన్నాను. ఇది తప్పమ్మా అని చెప్పి నువ్వు అనలేదా? అనాలన్న ఆలోచన రాలేదా? అన్నాను. ఏమన్నావు? నువ్వు చేసింది చాలా తప్పు, ఎందుకు చేసావు ఇట్లాగా అంటే ఏమన్నా? అప్పుడు మాట్లాడలేదు. మరి ఈ విషయం మీ పిల్లలు తెలిసినప్పుడు, నీ కొడుకు తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు బాధపడ్డారు. అసలు మరి ఆ తప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది నీ భార్యకు? అదే తెలియట్లేదు, అదే నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. అది మరి నీ నుంచి మిస్టేక్ ఉందా ఏంటి? సరే, చూసుకోకపోవడము, కొట్టడము, తాగుడుకు బానిస కావడము. ఈ జంతువులకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లకి నీళ్ళు ఎవరు పోతున్నారు? వర్షం వస్తే మొత్తం భూమి అంతా తడుస్తుంది, ఆ చెట్లు పీల్చుకుంటుంటాయి, బతుకుతాయి. మరి జంతువులకి ప్రకృతి పరంగా వస్తుంది, లేదంటే ఎవరన్నా ఇస్తే వస్తుంది. అది సృష్టి రహస్యం బాబాయ్. ఆకాశంలో ఎన్నో చుక్కలు ఉన్నాయి, వాటిని కౌంటింగ్ చేయలేము. అన్ని చుక్కలు ఉన్నా చందమామ ఒకటే. మరి వెన్నెలు వస్తుంది, అమావాస్య వచ్చిందంటే చీకటే. కాకులు అరుస్తాయి తెలుసా? అవి మన ఇంటికాడికి వచ్చి అరిస్తే ఆ రోజు మన ఇంటికి రోజు చుట్టం వస్తాడు ఖచ్చితంగా. మరి వాటికి మైండ్ ఎట్లా వచ్చింది? కాకులు చాలా తెలుగలయి, దానికి ఆహారం దొరికింది కనుకో అది ఒక్కతే తినదు, ఇంకా అరుస్తుంది. అరిస్తే కాకులు ఎన్ని వస్తాయి, అన్నీ తింటాయి. దానికి ఒక్కనే కనపడుతుంది, ఒక్కని కనపడదు. చీమలు అవి చాలా క్రమశిక్షణలు వెళ్తాయి. వర్షాకాలం, ఎండాకాలం అంతా అన్నం తెచ్చుకుంటాయి, గూట్లో దాచుకుంటాయి. వర్షాకాలం లోన కూర్చొని తింటాయి, బయటకు రావు. పిల్లలకి డబ్బులు ఇస్తాం తల్లిదండ్రులు తప్పు.
వాళ్ళకి ఏం కావాలి తీసుకొచ్చేవాళ్ళు, కానీ డబ్బులు ఇస్తే ఇస్తాను సార్ సిగరెట్లు అని మందు అని అలవాటు పడుతున్నారు. ఆ కాలేజీ గారు చూడాలి, ఆడ మగ కూర్చుని మాట్లాడుకుంటారు, భయం అన్నది లేదు. మరి అప్పుడు కరోనా టైంలో అంతా కర్ఫ్యూ ఉండే కదా, అప్పుడు నువ్వు ఎక్కడ ఉండేవాడివి? అక్కడే ఉండేవాడిని రౌండ్ బిల్డింగ్ కాడ. ఇప్పుడు పోలీసులు కానీ డాక్టర్స్ కానీ నీ దగ్గరికి వచ్చి ఎవరేమంటారు. మరి అప్పుడు నీకు తిండి ఎలా వచ్చేది? అన్నం ఎవరో ఒకరు పట్టి వచ్చేవారు. ఇప్పుడు బయటకు ఎవరు రాలే కదా. బయట రాకపోయినా 5 రూపాయల భోజనం, ఈసారి కాడ 5 రూపాయల భోజనం, అవి 2 ప్యాకెట్లు తెచ్చుకునేవాడిని 10 రూపాయలు ఇచ్చి. మధ్యాహ్నం సాయంత్రం తినేవాడిని. కూర మట్టిగా బయట తెచ్చుకునేవాడిని. మాతృదేవ భవ అనాథాశ్రమంలో వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది, నీట్గా ఉంది. వెరీ గుడ్. ఇంకా నీట్గా ఉంది. ఉన్నవాళ్ళు కూడా చాలా నెమ్మదస్తులు ఉన్నవాళ్ళు అందరు. ఎవరు మాట్లాడుకోరు, కొట్టుకోవట్లేదు, క్రమశిక్షణలో ఉన్నారు. అదే ఇంకో హాస్టల్ అయితే చాలా గలీజ్గా ఉంటుంది. లైఫ్ స్టైల్కి అక్కడ లైఫ్ స్టైల్కి తేడా ఏం గమనించావు? ఎక్కడెక్కడ ఈసీఐఎల్ కానీ ఇక్కడ కానీ మాతృదేవ భవ అనాథాశ్రమంలో ఈసీఐఎల్ కానీ మీరు చేసే పని మంచిది బాబాయ్. అనాథల్ని జారి తీసి అన్నం పెడుతున్నారంటే గ్రేట్, చాలా గ్రేట్. మీ అబ్బాయి ఏం పని చేస్తాడు? చదువుకుంటున్నాడు. ఏం చదువుకుంటున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్. ఏం పేరు అబ్బాయి పేరు? ప్రేమసుందర్. మీ 2 అమ్మాయిల పేరు ఏం పేరు? ఒక అమ్మాయి పేరు భాగ్యశ్రీ, ఇంకో అమ్మాయి పేరు చెప్తాను తేజస్వి. తేజస్వి. మీ భార్య పేరు? సరోజ. ఇప్పుడు ఎక్కడ ఉందామా? ఇందిరాగాంధీ ఇల్లు కట్టింది చూడు, బండ్లు కూడా అక్కడ. ఇప్పుడు నీ భార్య చేసిన తప్పుకి నువ్వు క్షమించి మరి నీ భార్య దగ్గర వెళ్ళొచ్చు కదా. వెళ్ళను. ఎందుకు? వదిలేసుకున్నాను. JSW టీవీకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. ఎక్కడో ఉండవాడిని, తీసుకొచ్చారు. రాత్రి కడుపు నిండా అన్నం తిన్నాను, హాయిగా కడుపు నిండా నిద్రపోయాను. పేదవాడిగా పుడతాం నీ తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోతాం ఖచ్చితంగా నీ తప్పే. సరోజా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కానీ నా ప్రేమని ఇరిసేసావు, సరోజా. నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండు. Hi everyone, this is Sonu Sood. Please subscribe JSW TV. Please watch and subscribe Jai Swarajya and JSW TV. Hi, this is Adriabi. Please subscribe to Jai Swarajya TV and JSW TV. Please do subscribe JSW TV and Jai Swarajya TV. Please subscribe JSW TV. Please subscribe to JSW TV. Please sign in Uplay. Please sign up for Uplay. Uplay యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.